గడిచిన 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో వాటర్ వెల్ సృష్టించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. వంశధార నుంచి పెన్నా వరకు స్టేట్ లో ఉన్న నదులన్నింటినీ అనుసంధానం చేస్తామని, రాబోయే 3 సంవత్సరాల్లో 35,000 కోట్ల పెట్టుబడితో 36 ప్రయారిటీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ల్యాండ్ వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ఏపీ గవర్నమెంట్ మరో మేజర్ రిఫార్మ్ కి శ్రీకారం చుట్టింది. మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలో ఉన్న ఆస్తులన్నిటికీ రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు మున్సిపల్ రికార్డ్ ని సింక్రనైజ్ చేస్తూ ఇకపై ఒకే ఒక సింగిల్ డిజిటల్ ప్రాపర్టీ కార్డ్ జారీ చేయబోతున్నారు. రాష్ట్రంలో గ్రాస్ రూట్ లెవెల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ 2026 ప్రారంభించింది. 12 విభాగాల్లో 3 దశలుగా కాంపిటీషన్ జరుగుతాయని అఫీషియల్స్ చెప్పారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన ఆషాఢమాస బోనాల జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. గోల్కొండలోని శ్రీ జగదాంబ మహంకాళి టెంపుల్లో తొలి బోనం సమర్పించనున్నారు. ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వం 15.05 కోట్లను కేటాయించింది. తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేక అలర్ట్ ని జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్ మరియు నాగర్ కర్నూలు జిల్లాలో విపరీతమైన ఉక్కపోత, వేడిగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల హై స్కూల్ ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. గత 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా నీరు గారించారని, తమ ప్రభుత్వం స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మార్చేందుకే కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గల్ఫ్ రీజియన్ లో టెన్షన్ మరింత పెరిగింది. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ట్యాంకర్స్ పై జరిగిన దాడుల్లో మరో ఇండియన్ క్రూ మెంబర్ చనిపోయినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో గడిచిన 2 రోజుల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య 2గా ప్రకటించారు. క్రికెట్ వరల్డ్ కప్ ఫార్మాట్స్ లో ఐసీసీ భారీ మార్పుల్ని అనౌన్స్ చేసింది. రాబోయే 2027 ఓడిఐ వరల్డ్ కప్ లో 14 టీంలు కలపనుండగా 2028 టీ20 వరల్డ్ కప్ లో కొత్తగా సూపర్ 10 స్టేజ్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఫీఫా వరల్డ్ కప్ సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లాండ్ ను మట్టి కరిపించి గ్రాండ్ గా ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. దీంతో జూలై 20వ తారీఖు న్యూ జెర్సీలో జరగబోయే మెగా ఫైనల్ లో స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా తలపడనున్నాయి. అఖిల్ అక్కినేని డైనమిక్ యాక్షన్ డ్రామా లెనిన్ స్టడీ వీక్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. బుధవారం ఒక్కరోజే 2,15,00,000 డొమెస్టిక్ నెట్ పుల్ చేసింది. ఇంకో పక్క కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ జూలై 24వ తారీఖున రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ రోజు బంగారం ధర 1,44,330 దగ్గర ఉండగా కిలో వెండి ధర 2,39,800 గా రికార్డ్ అయింది.